పేలుళ్లలో బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. పైలట్ కావాలన్న కలలు సాకారం చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడికి తండ్రి మరణంతో అవి కలలయ్యాయి. దీంతో వ్యాపారం చేసుకుంటూ తల్లికి తోడుగా ఉంటున్న అతను మిత్రులతో విహారయాత్రకు శ్రీలంక వెళ్లగా అక్కడ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. కొడుకే సర్వస్వంగా బతుకుతున్న ఆ తల్లికి ఈ విషాదం తీరని లోటును మిగిల్చింది. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ నాగార్జున నగర్ కాలనీకి చెందిన వేమూరి తులసిరాం శ్రీలంక ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. తులసిరాం మృతదేహాన్ని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. తులసిరాం భౌతిక కాయానికి పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్లోని శ్మశాన వాటికలో తులసిరాం అంత్యక్రియలను నిర్వహించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడుకు చెందిన తులసిరాం కుటుంబం మొదటి నుంచి హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడ నాగార్జున నగర్ కాలనీలోని విఎస్ఎం భవన్ అపార్ట్మెంట్లో ఉంటోంది. డిగ్రీ పట్టభద్రుడైన తులసిరాం పైలట్ కావాలనుకున్నారు. 10 ఏళ్ల కిందట పైలట్ శిక్షణ కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. ఆ సమయంలో తండ్రి రమేష్ మృతి చెందడంతో తిరిగొచ్చారు. పైలట్ కోరికను పక్కన పెట్టి ఇక్కడే తల్లి నళినితో ఉంటూ స్నేహితులతో కలిసి స్థిరాస్తి వ్యాపారం, ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేసుకుంటున్నారు. తోబుట్టువుకు వివాహం జరిపించిన ఆయన త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో తన స్నేహితులైన మాకినేని శ్రీనివాస్ తదితరులంతా కలిసి శ్రీలంక వెళ్లామనుకున్నారు. తొలుత తులసిరాం శ్రీలంకకు వెళ్లాలనుకోలేదు. వారి బృందంలోని ఒకరు వెనక్కి తగ్గడంతో ఆ స్థానంలో తులసిరాం వెళ్లేందుకు సిద్దమయ్యారు. అలా స్నేహితులతో వెళ్లిన ఆయన శనివారం రాత్రి తల్లితో వాట్సాప్ కాల్లో మాట్లాడారు. మరో 2 రోజుల్లో వస్తానని స్నేహితులతో కలిసి సంతోషంగానే ఉన్నట్లు చెప్పారు. వెళ్లిన 5గురిలో 2 శనివారం రాత్రి నగరానికి వచ్చేశారు. ఆదివారం ఉదయం కొలంబోలో తాను బస చేసిన షాంగ్రిలా హోటల్లో స్నేహితుడు శ్రీనివాస్తో కలిసి టిఫిన్ కోసం కిందకొచ్చిన సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తులసిరాం అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి మరణం తర్వాత తల్లిని వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్న తులసిరాం చాలా రోజుల తర్వాత ఆమెను వదిలి వెళ్లారు. అలా వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.